até pedir que para não tapa na cara é só piranhagem. Até pedir que enquanto tiver gemendo eu continuo o massacre. Enquanto tiver gemendo eu continuo o massacre. హర్ హర్ మహాదేవ్ అండి అందరికీ. కాశీలో భవ్య విశ్వనాథుడి మందిరం వచ్చేదాకా, నంది ఎదురుగా ఆ శివుడు వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవే ఉండాలండి. మ్యాక్బుక్ మళ్ళీ అరిగిపోయిన అదే ఆర్య ద్రవిడ సిద్ధాంతం మళ్ళీ తెచ్చాడండి. ఒకసారి మ్యాక్బుక్ ఏమన్నాడు ఒకసారి విందాము. భాషాపరమైన ఆధారాలే కాకుండా జన్యుపరమైన ఆధారాలు ఒకవేళ చూసినప్పటికీ ఈ ఆర్యులు అనేవారు ఒకప్పుడు యామ్నాయ సంస్కృతిలో ఉన్నవారేనని, యామ్నాయ కల్చర్లో బ్రతికిన వారేనని, వీరికి ప్రోటో ఇండో యూరోపియన్ మూలాలు ఉన్నాయని మనకి ఇట్టే తెలిసిపోతుంది. విన్నారు కదండి, యామ్నాయ కల్చర్ నుండి వచ్చారు అని ఒక ఫోటో చూపిస్తున్నాడు కదండి. ఈ ఫోటోలోనే నాకు ఏది డిఎన్ఏ ఏది దొరకలేదు, నేను గెస్ట్ తోటి చేస్తున్నా అని చెప్పాడండి. మన మ్యాక్బుక్ జ్ఞానం ఇట్లా ఉంటుంది. ఇవ్వండి, దేర్ ఈస్ నో ఏషియన్ డిఎన్ఏ ఎట్ ఫర్ యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్స్ అండ్ యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్. సో ఫార్ దోస్ రీకన్స్ట్రక్టెడ్ గ్రూప్స్ ది డేట్ రేంజ్ ఈస్ ఇన్ఫర్డ్ స్టాటిస్టికల్లీ. చూశారు కదండి, ఆ మ్యాప్ చేసినోడే నా దగ్గర ఏది ప్రూఫ్ లేదు, ఇన్ఫర్ చేస్తున్నాను, నమ్మకం లేదంటే వాడిది తీసుకొని వచ్చి ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఉందంటాడండి ఈ మ్యాక్ బుక్. మన తొలి భారతీయులు, తొలి నాగరిక భారతీయులు, మన పూర్వీకులు ఆర్యులు కాదు, సింధు నది నాగరికతలో ఉన్నవారే మన అసలు సిసలైన పూర్వీకులని జన్యుపరమైన ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. సెకండ్ పార్ట్ మాత్రం కరెక్టే చెప్పాడండి. సింధు సరస్వతి వాళ్ళే మన పూర్వీకులు, ఆర్యుల డిఎన్ఏ ఏం లేదు. ఇవ్వండి, తను చూపించిన స్క్రీన్ షాట్ అండి. రీసెర్చర్స్ బిలీవ్ దట్ పీపుల్ ఫ్రమ్ ది ఐవిసి వేర్ ది సింగిల్ లార్జెస్ట్ సోర్స్ పాపులేషన్ ఆఫ్ ది మోడర్న్ డే పీపుల్ ఆఫ్ ఇండియా. మేము అదే కదరా చెప్పేది మ్యాక్ బుక్. ఆర్యులు ద్రవిడులు లేర్రా బాబు, ఇది అంతా ఒకటే అని అదే చెప్తున్నారు. అదే నిజము. ఆర్యుల డిఎన్ఏ ఎక్కడి నుండి వస్తుంది? వాడికే దొరక్క వాడు ఏదో రీసెర్చ్ చేసి నాకేం దొరకలేదురా బాబు, నేను జస్ట్ ఇన్ఫర్ చేస్తున్నాను, నా ఊహాగానం అని చెప్తుంటే నువ్వు వచ్చేసి అది చూపించి ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటావేంటి మ్యాక్ బుక్? మరి సెల్ డిఎన్ఏ కూడా అదే ప్రూవ్ చేస్తుంది. హరప్పా వాసులే మన పూర్వీకులు, ఆర్యులు కాదు. ఆర్యులు అనేటోళ్ళు ఉంటే కదా రావడానికి చేయడానికి. చూడండి, ఏ జీనోమ్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ ఈజ్ ది లార్జెస్ట్ సోర్స్ ఫర్ సౌత్ ఏషియన్స్. చూడండి, పాపులేషన్ హ్యాస్ నో డిటెక్టబుల్ యాన్సిస్టరీ ఫ్రమ్ స్టెప్పీ పాస్టరలిస్ట్ ఆర్ ఫ్రమ్ ఆంటోలియన్ ఆర్ ఇరానియన్ ఫార్మర్స్. చూడండి, దీన్ని బట్టి అర్థం కావట్లేదు ఆ మ్యాక్ బుక్ ఆర్య ద్రవిడ సిద్ధాంతం తుస్తని. నువ్వు తెచ్చినోడు కూడా నా దగ్గర డిఎన్ఏ ఏం లేదు, నేను జస్ట్ గెస్ వర్క్ చేస్తున్నా అంటున్నాడు. మళ్ళీ చూడు మ్యాక్ బుక్, ఇగో చూడు, దేర్ ఈస్ నో ఏషియన్ డిఎన్ఏ ఎట్ ఫర్ ది యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్స్ అండ్ యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్. అర్థమైందా మ్యాక్ బుక్? అదే హరప్పా మాత్రం ఇప్పుడు మోడ్రన్ డేలో ఉన్న అందరి డిఎన్ఏలో ఐవిసి ఆనవాళ్ళు ఉంటున్నాయి. దీన్ని బట్టే నీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం తుస్ అయిపోయింది. మ్యాక్ బుక్ నీకు మ్యాక్ బుక్ కొనిచ్చిన తర్వాత అస్సలు బుర్ర పనిచేస్తున్నట్లేదు కదా మ్యాక్ బుక్. కాస్త బుర్ర పెంచుకో. భాషాపరమైన ఆధారాలే కాకుండా ఇప్పుడు భాష అంటున్నాడు కదండి, భాష కూడా చూద్దామండి. సంస్కృతము కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉందండి. ఇప్పుడు తన వీడియోలో చూపించాడు, అష్ట అని చూపించాడు కదా. అష్ట శ్రీమద్ రామాయణము అరణ్యకాండంలోని అష్టాదశ సర్గ. మ్యాక్ బుక్ అష్టాదశ అంటే 15 అని చదివావు ముందు వీడియోలో, ఆ మాత్రం చదవడం రాదు నీకెందుకు మ్యాక్ బుక్?
ఆ బర్మా క్రైస్తవుడు కూడా నువ్వు చెప్పిన దానికి తల ఊపడమే తప్పితే అష్ట అంటే 18 అని కూడా తెలియదు. ఎందుకు మ్యాక్ బుక్ మీకు చేతగాని పనులు. చూడండి 53 ముందు వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి. అష్ట అంటే 15 అని చదివాడు ఈ మ్యాక్ బుక్. అంత జ్ఞానం అనమాట. ఈయన వచ్చి మనకి లాంగ్వేజెస్ గురించి మనకి శుద్ధులు చెప్తున్నాడు. కర్మండి బాబు. చూసావు కదా, అష్ట ఉంది. ఇంకో దశ నువ్వే చూపించావు మ్యాక్ బుక్. చూసుకో, ఇంకో దశ. ఇంకో శ్రీమద్ రామాయణంలో అష్టాదశ ఉంది కదా మ్యాక్ బుక్. భాషాపరంగా కూడా నార్త్ సైడ్తో డివైడ్, ద్రావిడులు, ఆర్యులు ఏం లేదు కదా మ్యాక్ బుక్. ఇక్కడ కూడా దొరికిపోయావు కదా. ఇంకో నవ నిన్నటి వీడియోలో అండి ఇవన్నీ స్క్రీన్ షాట్స్. ఇంకేంది మ్యాక్ బుక్, ఇక్కడ కూడా ఓడిపోయావు కదా మ్యాక్ బుక్. నీ పిల్లల ముఖంలోకి ఎట్లా చూస్తావో ఏమో అర్థం కావట్లేదు మ్యాక్ బుక్. మరీ ఇంత దిగజారి బతకాలా? రక్తపు కోడు అంత నచ్చుతుందా? నీ సొంత పిల్లల్ని మోసం చేస్తున్నావే, నీకు సిగ్గు అనిపించదా మ్యాక్ బుక్? నీ పిల్లల్ని నువ్వు ఒక ఫేక్ క్యారెక్టర్ని పూజింపజేస్తున్నావు, దానికి మొక్కిపిస్తున్నావు. ఎలా మ్యాక్ బుక్? ఎలా బతకగలుగుతున్నావు మ్యాక్ బుక్? అన్నం ఎలా సాగిస్తుంది మ్యాక్ బుక్ మీకు? మారండి మ్యాక్ బుక్. అరణ్యకాండ 15వ సర్గ. రైట్ అండి. ఇక్కడ మనకు అష్టాదశ సర్గ. ఓకే. అరణ్యకాండ 15వ సర్గ. రైట్ అండి. ఇక్కడ మనకు అష్టాదశ సర్గ. ఓకే. అరణ్యకాండ 15వ సర్గ. రైట్ అండి. ఇక్కడ మనకు అష్టాదశ సర్గ. ఓకే. ఎప్పటిలాగే చివరగా కాశీలో భవ్య విశ్వనాథుడు మందిరం వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ ఉండాలండి.